ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత? సంవత్సరానికి 2,800 కోట్లు ఇవ్వాలి విద్యా దీవెనకి, వాళ్ళ ఫీజుల కొరకు. వసతి దీవెన కింద, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్ లోను 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. అంటే ఈ పథకానికి, విద్యా దీవెన, వసతి దీవెన పథకానికి 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి. అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు? 700 కోట్లు కూడా ఇవ్వాల. అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాది 3,200 కోట్లు పిల్లలకి ఇవ్వాల్సింది. అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో 3,900 కోట్లు కావాలి విద్యా దీవెనకు, వసతి దీవెనకు. మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్ కి సంబంధించి 3,200 కోట్లు, ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్ కు సంబంధించి 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్లు కావాలి. మరి 7,100 కోట్లకు గాను బడ్జెట్ లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత? కేవలం 2,600 కోట్లు. అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు. మరోవైపును చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితిలోకి వచ్చారు. పిల్లలు చదువులు మానేసే పరిస్థితిలోకి వచ్చేసినారు ఫీజులు కట్టలేక. వసతి దీవెన అంటే ఎలా